ఆ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందా? స్థానిక ఎమ్మెల్యే సెగ్మెంట్పై ఫుల్ ఫోకస్ చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత వైసీపీ హయాంలో నిలిచిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గానికి కొత్త ఊపు వచ్చిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి? ఎలాంటి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు? ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు ఒకటి. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అహర్నిశలు కష్టపడ్డారు, పడుతున్నారు కూడా. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులతో పాటు కొత్త పనులు చేపట్టి వాటిని పూర్తయ్యే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తనదైన శైలిలో నిధులు సాధిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, సబ్ కెనాల్ మరమ్మత్తు పనులు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ పాలనలో మరుగున పడిన కీలక ప్రాజెక్టులను పట్టుబట్టి మరోసారి అనుమతులు సాధించి ఆ ప్రాజెక్టులను గాడిన పెట్టారు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యాన్ని రిపీట్ చేయకుండా ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కించి వాటిని పూర్తి చేసేందుకు జయనాగేశ్వరరెడ్డి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో టెక్స్టైల్ పార్కు స్థలాన్ని పట్టాలు వేయించి అన్యాక్రాంతం చేశారు. దీంతో టెక్స్టైల్ పార్కు భవిష్యత్తు ప్రమాదంలో పడింది. 2025లో మరోసారి ఎమ్మెల్యేగా బివి జయనాగేశ్వరరెడ్డి గెలుపుతో టెక్స్టైల్ పార్కు జీవం పోసుకుంది. మొత్తం 75 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ఇటీవలే మంత్రి టీజీ భరత్, మిగతా నాయకులు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దగ్గర పట్టుబడి అన్యాక్రాంతమైన టెక్స్టైల్ పార్కు భూములను తిరిగి సాధించారు. ఇక్కడ ఏపీఐఐసి ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సాధించారు. ఇప్పుడు ఆ పనులు చకచకా సాగుతున్నాయట. అతి త్వరలో టెక్స్టైల్ పార్క్ ఇక్కడ రాబోతోంది. వైసీపీ హయాంలో హడావుడి చేసి మూలనపడ్డ మరో ప్రాజెక్టు ఆర్డీఎస్ కుడి కాలువ. గత వైసీపీ పాలనలో రాత్రిపూట లైట్లు వేసుకుని పనులు సాగించి హఠాత్తుగా నిలిపివేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం ఎమ్మెల్యే బివి మరోసారి తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని రైతులకు ఎంతో కీలకమైన ఆర్డీఎస్ కుడి కాలువ సాధనకు కృషి చేస్తున్నారట. ఇప్పటికే కేబినెట్లో అప్రూవల్ సాధించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేసేందుకు పై స్థాయిలో నిధులు తీసుకువచ్చే పనిలో ఉన్నారట. ఇదిలా ఉంటే ఎమ్మిగనూరులో శివన్న నగర్ మైనారిటీ కాలనీలో 2014-19 మధ్య టిడ్కో గృహాలను అప్పటి సీఎం చంద్రబాబు చేపట్టారు. అధికారం పోయే నాటికి 80% పనులు పూర్తి చేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను మూలన పడేసింది. నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచి టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు లేక నిర్మాణాలు బోసిపోయాయి. మరోసారి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పట్టుబట్టి టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు రాబట్టారట. దీంతో టిడ్కో గృహాల్లో పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ లైన్లు, వాటర్ సప్లై పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తానికి ఎమ్మిగనూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పట్టణానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. రాత్రిపూట విద్యుత్ వెలుగుల మధ్య ప్రయాణం మెట్రో సిటీలో ఉన్న అనుభూతి కలిగిస్తోందని ప్రజలు అంటున్నారు. ఇక గాజుల దిన్నె నుండి తాగునీటి పైప్ లైన్ గత ప్రభుత్వ హయాంలో ఊరిస్తున్నాయి. వైసీపీ హయాంలో జీఆర్పీ పైప్ లైన్ పనులను రివర్స్ టెండరింగ్ నిధులలేమితో ఆగిపోయింది. ఎమ్మెల్యే చొరవతో మరోసారి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. రింగ్ రోడ్ కు ప్రణాళికలు సిద్ధం చేశారట. ఈ రెండూ పూర్తయితే పట్టణ స్థితిగతులు మారిపోతాయని ప్రజలు అంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకెలాంటి అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతారో చూడాలి మరి.